నిర్వహించుకోవాలన్నా మనం చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు. వారికి సంబంధించి సంఘీభావంగా రక్తదానం చేయడం, లేకపోతే ఆసుపత్రికి వెళ్ళి రోగులకు ఫ్రూట్స్ కావచ్చు లేదా ఇతరత్ర వస్తువులు పంపిణీ చేయడం, అనాథాశ్రమాలకు వెళ్ళడం లేదా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుక అందుకు భిన్నంగా, సో ఇలాంటి కార్యక్రమాలు కొన్ని జరుగుండొచ్చేమో కానీ కొంత అరాచకమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి 2-3 సంఘటనలు అసలు ఇలా కూడా చేస్తారా బర్త్డే సంబంధించిన వేడుకలు అనేటువంటి దాన్ని ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు తొలి నుంచి రప్పా డైలాగు మొదలైనప్పటి నుంచి రెచ్చిపోతూ వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు తాజాగా బర్త్డే సెలబ్రేషన్స్కి కూడా రప్పా అనేటువంటి డైలాగులు పెట్టుకోవడం, ఫ్లెక్సీలకి మోగ జీవాలను బలిచ్చి వాటికి రక్తాభిషేకం చేయడం, ఇంతవరకు నేనైతే చూడలా ఈ రకమైనటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం అనేటువంటిది. ఏంటంటే మరి ఇంత ఇప్పుడు అభిమానం ఉంటే సెలబ్రేట్ చేసుకోవడం లేకపోతే చాలా జరుగుతూ ఉంటాయి. సో అది ఎవరు తప్పు కూడా పట్టరు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ నాయకుడికైనా లేకపోతే వాళ్ళు ఇష్టపడేటువంటి సినిమా హీరోకైనా లేకపోతే జాతీయ స్థాయి నాయకులకైనా లేకపోతే గతంలో అనేక పోరాటాలు చేసినటువంటి నాయకులకు కావచ్చు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రకంగా బలులిచ్చి రక్తాభిషేకాలు చేయాల్సినటువంటి పాలాభిషేకాలు చూస్తూ వచ్చాం. రక్తాభిషేకం చేయడం ఏంటో మరి ఇది ఎక్కడ పరాకాష్ట అర్థం కావట్లేదు. ఇది ఎందుకు అసలు అంటే చేసిన వాళ్ళు యొక్క ఆలోచన లేకపోతే దాన్ని ఇంకెవరైనా చేయమన్నారా ఏందో తెలియదు. కానీ మరి ఈ రకమైనటువంటి ఇంత స్థాయిలో ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం ఉందా? ఇదొక ఇన్సిడెంట్ అయితే ఇంకో చోట టపాసులు కాలుసుకుంటూ బాణసంచా పేలుస్తూ ఉంటే ఆ సౌండ్లు, నేను గర్భవతిని, ఇబ్బందిగా ఉంది, పక్కకి వెళ్ళి కాల్చుకోండి అంటే ఆమెని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నెట్టేసి ఆ పైన దాడి చేసి బాణసంచా పేలిస్తే ఇప్పుడు ఆసుపత్రిలో చేరచ్చు. ఏంది ఇదంతా? ఇట్లా కూడా చేస్తారు అసలుకి? కనీసం ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకున్న దానికి ఎవరు అభ్యంతరం చెప్పట్లే, కానీ ఈ రకమైనటువంటి చర్యలు ఏంటి? కానీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయాలి కదా, చెప్పాలి కదా వాళ్ళకి ఎవరికన్నా, అరే ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పి ఎవరైనా కంట్రోల్ చేయాలి కదా. ఈ రకంగా చేస్తూ పోతూ ఉంటే దీన్ని చూస్తూ ఊరుకుంటే ఇంకా చాలామంది రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. చాలామంది యువకులు ఉత్సాహంతో ఏదో చేయాలి, మనం ఏదో చూపించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే లేకపోతే వాళ్ళని చేత ఎవరైనా చేయిస్తే ఎవరికి నష్టం? అది సమాజానికి కలుగుతుంది. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ప్రస్తుతం ఎక్కడైనా సరే ఒక బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి సహజంగా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే అందరూ కూడా శభాష్ అంటారు దానికి, ఎవరు చేసినా కూడా. కానీ ఈ రకంగా చేస్తే దాన్ని ఎవరు హర్షిస్తారు? వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా, పార్టీ అయినా చర్యలు తీసుకోవాలా, లేకపోతే ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలా. చేయకపోతే ఇట్లనే చూస్తూ ఊరుకుంటే ఇవి ఇంకా పెచ్చిరిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనివల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇదే కరెక్ట్ ఏమో అనుకొని చాలామంది ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది, లేదా ఒకరిని చూసి ఒకరు ఈ రకంగా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పోతూ ఉంటే ఇంకా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, శబరిమలై అయ్యప్ప స్వామి కొండకెళ్ళేటువంటి కొంతమంది భక్తులు వాళ్ళు స్వామి శరణ ఘోష వినిపించుకుంటూ పోతారు. శబరిమలలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కానీ ఫ్లెక్సీలు పట్టుకొని పోవడం మొదలుపెట్టారు కొత్తగా. ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇది? ఒకరిని చూసి ఒకరు, ఈరోజు ఒక పార్టీ వాళ్ళు పట్టుకుంటే రేపు ఇంకో వాళ్ళ పార్టీ వాళ్ళు. ఏంది ఇదంతా? ఇది కరెక్ట్ కాదు ఇది. సో ఇప్పుడు జరుగుతున్నట్టు ఇది ఎందుకు ఇవాళ దీన్ని చర్చించాల్సి వచ్చిందంటే ఈ చర్య కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులు కావచ్చు, పార్టీలని లీడ్ చేసే నేతలు కానీ లేకపోతే గైడ్ చేసే నాయకులు కానీ లేదా కింద స్థాయిలో నాయకత్వం వహించేటువంటి వారు కూడా తమ క్యాడర్కైనా అనుచరులకైనా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. ఇది లేకపోతే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇది రైట్ ఏమో, ఇలా చేస్తే మనం ఎవరి కళ్ళల్లో ఆనందం చూడొచ్చు లేకపోతే ఎవరి కళ్ళల్లో పడతామేమో అనేటువంటి సంస్కృతి పెరిగిందంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. సో కాబట్టి ఇది సరిదిద్దుకోవాలి ఇట్లాంటివి. సో ఆయన బర్త్డే విషెస్ చెప్పుకునే దానికి ఎవరికీ నష్టం లేదు, మాకైతే ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. కానీ ఈ రకంగా కాదు కదా, ఒకరికి ఇబ్బంది కలిగించే విధంగా కాదు, లేదా హింసను ప్రేరేపించే విధంగా ఉండకూడదు. సో అసలు ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు? సో ప్రస్తుతం ముత్యాలవారిపల్లెలో
గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నటువంటి సంధ్యారాణి పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే మిగిలిన చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా ఒకసారి మనం చూద్దాం ముందుగా. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వ్యవహారం పైన స్థానిక ఎమ్మెల్యే కూడా ఏదైతే తనపల్లి మండలం ముత్యాలవారిపల్లిలో జరిగినటువంటి దారుణం పైన స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అంతకంటే ముందుగా బాధితురాలను ఏం చెప్తోందో కూడా ఒకసారి విందాం ముందు. వాళ్ళు జగనన్న